సో గుడ్ మార్నింగ్ లీడర్స్. వెల్కమ్ టు మై ప్రెజెంటేషన్. ఈ రోజు సెషన్‌లో నేను నెట్వర్కింగ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడం ఎలా అనే టాపిక్ మీద సెషన్ ఇవ్వబోతున్నానండి. మనకున్న నాలెడ్జ్ అనేది వెస్టేజ్‌లో డెవలప్‌మెంట్‌కి సరిపోదు. డెవలప్‌మెంట్‌కి మీటింగ్ అటెండ్ అవ్వాలి. నెట్వర్క్‌లో గ్రో అవ్వాలంటే, ఎదగాలంటే ఏం చేయాలి? మన వెస్టేజ్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదండి. పెట్టుబడి లేదు. ఉద్యోగం చేయాలంటే డిగ్రీ కావాలి. వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. వ్యవసాయం చేయాలంటే భూమి కావాలి. నెట్వర్క్ చేయాలంటే ఏం కావాలి? నెట్వర్క్ మైండ్ సెట్ అనేది కలిగి ఉండాలండి. నెట్వర్క్ మైండ్ సెట్‌కి ముఖ్యమైనది 7 స్టెప్స్. ఎందుకు మనం ఈ 7 స్టెప్స్ నేర్చుకోవాలి? ఉదాహరణకి మనం చూసుకుంటే అందరూ కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు, వ్యవసాయ సంబంధించిన వాళ్ళు. పంట ఉత్పత్తి మరియు నిర్వహణలో మనం చూసుకుంటే ముందుగా మనం దుక్కు దున్నాలి. తర్వాత విత్తనాలు వేయాలి. ఎరువులు మరియు కలపాలి. తర్వాత నీటి సప్లై చేయాలి. కలుపు తీయాలి. పంట కోతతో కొయ్యాలి. నూర్పు చేయాలి. తర్వాత నిల్వ చేస్తాం. అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా సక్సెస్ అవ్వాలంటే మనం ఒక 7 స్టెప్స్‌ని ఫాలో అవ్వాలండి. ఇందులో ఏమున్నాయంటే ఫస్ట్ మనకి యూజ్ ద ప్రొడక్ట్. నెక్స్ట్ షేర్ ద ప్రొడక్ట్స్. మేక్ ఏ లిస్ట్. ఇన్విటేషన్ అండ్ మీటింగ్. ఫాలో అప్ అండ్ టీమ్ వర్క్. వీట్లి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకి మొదటి స్టెప్ యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలండి. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ ఎలా అవుతుందనేది మనకు తెలుస్తుంది. మనం ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ అనేవి మనం వాడాలి. ఉదాహరణకు తీసుకుంటే మన వెస్టేజ్‌లో టూత్ పేస్టు, సోపు, షాంపూ, హ్యాండ్ వాష్, రైస్ బ్రౌన్ ఆయిల్, టీ, కాఫీ, అల్ట్రా వాష్, స్క్రబ్, స్వాబ్, అల్ట్రా గార్డ్. ఇలా ప్రతి ప్రొడక్ట్ అనేది మనం వాడాలి. వాడడం వల్ల ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్ మీద ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయాలి. మనం బయట చూస్తూ ఉంటాం రకరకాల డీమార్ట్‌లో గాని, ఇందులో గాని కొనుక్కున్న తర్వాత అది బావుంటే నలుగురికి షేర్ చేస్తాం. సేమ్ అదే కూడా ఇక్కడ మనం మన వెస్టేజ్‌లో కొన్న ప్రొడక్ట్స్ వాడిన ఫీలింగ్స్‌ని మనము షేర్ చేయాలి. వాయిస్ ప్రతిరోజు అవుతుంది చూడండి. 1 మినిట్. అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి. ఓకే సార్. ప్రతిరోజు మనకు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి. మన ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్‌కి, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, నైబర్స్, అన్నోన్ పర్సన్, సోషల్ మీడియా ఇలా అందరికి మనం షేర్ చేయాలి. ఉదాహరణకు చూసుకుంటే నేను ఒక స్కూల్‌లో టీచర్ కింద వర్క్ చేసేవాడిని. నేను జాయిన్ అయిన స్టార్టింగ్‌లో చాలా వీక్‌గా ఉండేవాడిని. నేను స్టార్టింగ్‌లో వాడింది ప్రొడక్ట్స్ స్పిరులినా. ఈ స్పిరులినా వాడడం వల్ల రోజు మొత్తం యాక్టివ్‌గా ఉన్నాను. ఈ ఫీలింగ్‌ని మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మనకి స్క్రీన్ మీద కనపడుతుంది స్పిరులినా. ఈ స్పిరులినాలో 18 అమైనో ఆమ్లాలు, 50-70 ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంది. ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో బి12 కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సోడియం ఉంటుంది. పొటాషియం ఉంటుంది. జింక్ ఉంటుంది. ఏంటి స్పిరులినా అంటే మనకి స్పిరులినా అనేది ప్రోటీన్‌లు ఎక్కువగా కలిగి ఉండే సహజమైన ఆల్గే జాతికి చెందింది. ఇది మనకి సముద్రపు నాచు నుంచి తయారు చేయబడుతుందండి. మనకి చూస్తూ ఉంటే తాబేలు ఉంది. అది 200 సంవత్సరాల పైనే బ్రతికి ఉంటుంది. దీనికి కారణం ఏంటని సైంటిస్టులు పరిశోధన చేస్తే తెలిసిందేమిటంటే తాబేలు సముద్రపు అడుగున ఉండే నాచుని తిని బ్రతుకుతుంది. అందువల్ల ఇది 200 సంవత్సరాలు జీవిస్తుంది. దీని నుంచి తయారు చేసినదే స్పిరులినా. ఇందులో
యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. సో దీంట్లో ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి మరియు అధిక మొత్తంలో ఐరన్ అనేది కలిగి ఉంటుంది. 1 గ్రామ్ స్పిరులినా తీసుకుంటే మనకి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 30 గ్రాముల చేపల్లో ఎంతైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా 1 గ్రామ్ స్పిరులినాలో ఉంటాయి. 200 గ్రాములు బఠానీలో ఉండేవి, 300 గ్రాములు కోడి మాంసం, 2 కిలోల క్యాబేజీ, అదేవిధంగా ఒక గుడ్డు, సో 150 గ్రాముల అన్నం, క్యాప్సికమ్, 25 గ్రాముల క్యారెట్, 150 గ్రాముల టమాటా, ఒక స్ట్రాబెర్రీ, బ్రెడ్, 1/2 లీటర్ పాలు. సో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, 1 గ్రామ్ తింటే కేజీ పండ్లు తిన్నట్టండి. సో ఇందులో ఉన్న 1 గ్రాము స్పిరులినా లభించే పోషకాలనేవి మనం వివిధ రకాల దాంట్లో లభిస్తున్నాయి. సో హ్యూమగోములు ఆహారంలో కూడా ఇదే భాగం. హ్యూమగోములు అంటే స్పేస్‌లోకి వెళ్ళి వాళ్ళు ఫుడ్‌ని తీసుకెళ్ళారు. సో అదే విధంగా మన స్క్రీన్ మీద చూస్తున్నాం 1 గ్రామ్ స్పిరులినా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా. సో ఇవన్నీ కూడా మనకి స్పిరులినా ద్వారా ఈ స్పిరులినా వాడడం వల్ల శరీరానికి అందుతాయి. సో ఏంటి స్పిరులినా యొక్క యూజెస్? ఇది మనకి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ స్పిరులినా వాడడం వల్ల రోజు మొత్తం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటాం. ఇది శరీరం సహజంగా శుభ్రమైన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. సో దీంతో పాటు ఐ విజన్ అనేది కంటి చూపు బాగుంటుంది, క్యాన్సర్ నుంచి కాపాడుతుంది, గుండె సమస్యల నుంచి కాపాడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, శరీరంలో తెల్ల రక్త కణాలను బ్యాలెన్స్ చేస్తుంది, రక్తహీనత అనేది రానివ్వదు, ఒత్తిడిని తగ్గిస్తుంది, మెమరీ పవర్‌ను పెంచుతుంది. ఈ స్పిరులినా వాడడం వల్ల జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. స్కిన్ గ్లో చేస్తుంది. సో ఈ విధంగా మనం వాడిన ప్రొడక్ట్స్‌ని మన ఫ్రెండ్స్‌కి గానీ, మనకు తెలిసిన వాళ్ళకి గానీ పూర్తిగా మన ఫీలింగ్ అంటే మన అనుభవాన్ని చెప్పగలగాలి. సో దీంతో పాటు ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్. ఇవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గానీ, సైడ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయని మనం వివరించగలగాలి. వీటిలతో పాటు ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి, డిస్కౌంట్ గురించి, మనం కొనుక్కునే షాప్ మార్చడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మనం ఎక్కువగా షేర్ చేయాలి. సో నెక్స్ట్ ఇందులో మూడోదొచ్చేసి మేక్ ఏ లిస్ట్. సో మనం ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. దానికి మనం ఎవరెవరిని పిలవాలి అని ఒక లిస్ట్ రాసుకుంటాం. అదేవిధంగా మనం ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆ ఫీలింగ్‌ని షేర్ చేయడానికి ఒక లిస్ట్ రాసుకోవాలి. ఈ లిస్ట్‌ని 4 విధాలుగా రాసుకోవచ్చు. సో ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అన్నీ ఒక లిస్టు, మదర్ సైడ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, సరౌండింగ్స్. సో ఈ విధంగా 4 విధాలుగా రాసుకోవాలి. సో ఏ విధంగా షేర్ చేయాలంటే కొంతమందికి ఫోన్ చేసి షేర్ చేస్తాం. మరికొంతమందికి ఇంటికి వెళ్లి షేర్ చేయాలి. సో ఈ షేర్ చేసే క్రమంలో నేమ్ రాసుకోవాలి, ప్లేస్, వర్క్, ఫోన్ నంబర్, అపాయింట్మెంట్, ఏ టైంలో మనం మీట్ అవ్వాలి, ఏ ప్లేస్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. సో టైము, ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన కాంటాక్ట్ లిస్ట్ అనేది కేటగిరీ వైస్ రాసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. సో పర్సన్‌తో మాట్లాడే ముందు ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. సో ఈ మేక్ ఏ లిస్ట్ అనేది మనం కేటగిరీ వైస్ రాసుకుంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మన కాంటాక్ట్‌లో పర్సన్స్ బిజినెస్ పీపుల్స్ ఎంతమంది, ప్రొడక్ట్ వాడుకునే వాళ్ళు ఎంతమంది, మనీ మైండెడ్ ఎంతమంది, నో రెస్పాన్సిబుల్ మనం చెప్పిన దాన్ని పట్టించుకోలేని వాళ్ళు ఎంతమంది. ఈ విధంగా కాంటాక్ట్స్‌ని మనము ఫిల్టర్ చేయాలి. సో లిస్ట్ రాసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఇన్విటేషన్. సో మనం చూస్తున్నాం, మనం ఒక ఫంక్షన్ చేసినప్పుడు ఫస్ట్ లిస్ట్ రాసిన తర్వాత మనం ఇంటికెళ్ళి ఇన్వైట్ చేస్తాం. సో మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఫోర్త్ స్టెప్ అనేది ఇన్విటేషన్. సో పర్సన్‌కి ప్రాపర్‌గా ఇన్వైట్ చేయాలండి. సో న్యూ జాయినింగ్ అయితే వాళ్ళు ఒకవేళ బిజినెస్ మైండెడ్ పీపుల్ అయ్యుంటే, నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. మనం ఒక ఖచ్చితమైన టైంలో కలవాలి. కలిస్తే నేను దీన్ని ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతానని మనం ఇన్వైట్ చేయాలి. ఆ ఇన్వైట్ చేసినప్పుడు కూడా అవసరాలకు తగ్గట్టుగా ఇన్వైట్ చేయాలి. సో జాయిన్ అయిన తర్వాత
అన్ని మీటింగ్‌లకి ఇన్వైట్ చేయాలి. మన దగ్గర 1-to-1 ప్లాన్ ఉంటుంది. హోమ్ మీటింగ్స్, సిఎన్‌టి మీటింగ్స్, విఐపి మీటింగ్స్, అదేవిధంగా విఎల్‌సి మీటింగ్స్, విడబ్ల్యూఎస్ మీటింగ్స్, 1 డే వర్క్‌షాప్, బూట్ క్యాంప్, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్స్, వీక్లీ మీటింగ్స్. సో, ఇలా ప్రతి మీటింగ్‌కి కూడా మనము ఇన్వైట్ చేయాలి. సో, నెట్వర్కింగ్ మార్కెటింగ్‌లో 30 మందిని మనం ఇన్వైట్ చేస్తే, అందులో మనకి అటెండ్ అయ్యేది 10 మంది మాత్రమే. సో, ఇందులో 10 మందిలో కూడా 5గురు మాత్రమే జాయిన్ అవుతారు. 5 జాయిన్ అయ్యిలో 3 మాత్రమే మనకు ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. ఇందులో మనకి లీడర్‌గా తయారయ్యేది ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే. సో, ఎక్కువ మందిని ఇన్వైట్ అయితే, సో, ఎక్కువ మంది జాయినింగ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ లీడర్స్ తయారవ్వచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీటింగ్స్. మనకి ఈ మీటింగ్స్ అనేవి 1-to-1 మీటింగ్స్ ఉంది. అదేవిధంగా హోమ్ మీటింగ్స్ ఉంది. సో, ఒకవేళ మనము మన ప్లాన్ ఒక పర్సన్ చెప్పినట్లయితే దాన్నేమంటామంటే 1-to-1 మీటింగ్ అంటాం. లేదు, మనం ఒక ఏరియాకెళ్ళి గ్రూప్‌గా మీటింగ్ పెడితే దాన్నేమంటామంటే హోమ్ మీటింగ్స్ అంటాం. సో, ప్రొడక్ట్ చేసిన తర్వాత 5 లేదా 6 రోజుల్లో మనం హోమ్ మీటింగ్ అనేది పెట్టుకోవాలి. సో, ఇందులో ఏం చెప్పాలి? ప్రొడక్ట్స్ గురించి చెప్పాలండి. సో, ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన ఆలోచన విధానం అనేది మారుతుంది. సో, మీటింగ్‌కి అటెండ్ అయితే సక్సెస్ అయిన వ్యక్తుల జర్నీ తెలుస్తుందండి. వీళ్ళెలా సక్సెస్ అయ్యారు? ఎటువంటి ఇబ్బందులను అధిగమించారనేది తెలుస్తుంది. సో, దీంతో పాటు మీటింగ్ అటెండ్ అయితే నాలెడ్జ్ అనేది వస్తుందండి. నెట్వర్కింగ్ మార్కెటింగ్‌లో కింగ్ అవ్వాలంటే, మన ఈవెంట్‌కి లేదా మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. సార్ సార్ ఎక్స్‌క్యూజ్ మీ సార్, మ్యూట్‌లో పెట్టుకోండి సార్. సో, మనకి మీటింగ్స్ అనేవి చూసుకుంటే జూమ్ మీటింగ్స్ ఉన్నాయండి. సిఎన్‌టి మీటింగ్స్ ఉంది. విఐపి మీటింగ్‌లున్నాయి. విఎల్‌సి మీటింగ్‌లున్నాయి. అదేవిధంగా విడబ్ల్యూఎస్ మీటింగ్, 1 డే వర్క్‌షాప్, బూట్ క్యాంప్, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్స్. సో, ఈ మీటింగ్స్‌కి అటెండ్ అయితే మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఏ లీడర్ దగ్గర ఏం నేర్చుకోవాలని తెలుసుకోవాలి. ప్రతి లీడర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో, ఒకవేళ మన డౌన్‌లైన్ మీటింగ్ చెప్తే దాని నుంచి కూడా మనం నేర్చుకోవాలండి. మన డౌన్‌లైనే మీటింగ్ పెడితే యాస్ ఎ అప్‌లైన్‌గా అతనే పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలని ఆ విధంగా పాజిటివ్‌గా తీసుకోవాలి. లేదా ఒక అప్‌లైన్ మీటింగ్ పెడితే దాని నుంచి మనం తీసుకోవాలి. ఒక 8% మీటింగ్ పెడితే బ్రాంజ్ అండ్ అబోవ్ కదా! నేను అటెండ్ అవ్వకూడదు అనుకోకూడదు. సో, ప్రతి మీటింగ్ నుంచి కూడా మనం నేర్చుకోవాలండి. సో, మీటింగ్ అటెండ్ అయితే డిఫరెంట్ పీపుల్ సక్సెస్ జర్నీ అనేది తెలుస్తుంది. మన బలాలు తెలుస్తాయండి. బలహీనతలు తెలుస్తాయి. రాబోయే అవకాశాలనేది మనకు తెలుస్తాయి. పొంచి ఉన్న ప్రమాదాలనేది తెలుస్తాయి. అదేవిధంగా ఈ మీటింగ్‌లో కంపెనీ గురించి తెలుస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ లేదా పాలిసీ గురించి మనకి తెలుస్తుంది. సో, ఈ విధంగా మీటింగ్ అయిన తర్వాత మనకి టీమ్ అనేది ఫార్మ్ అవుతుందండి. సో, టీమ్ వర్క్. సో, ఏంటి టీమ్ వర్క్ వల్ల బెనిఫిట్? మన పిక్చర్‌లో చూస్తున్నాం. ఒక ప్లేస్‌లో ముగ్గురు పర్సన్స్ వెళ్తూ ఉన్నారు. సో, టీమ్ వల్ల వాళ్ళు ఈజీగా, సేఫ్‌గా దాన్ని దాటగలుగుతున్నారు. సో, మీటింగ్ తర్వాత మనకి టీమ్ వస్తుందండి. దీన్నే నెట్వర్క్ అంటాం. సో, మనం 1:6 ప్లాన్ చెప్పాలి. మనం చేసిన 1-to-1 హోమ్ మీటింగ్స్‌ని ఒక 6గురు చెప్తే దాన్ని 1:6 అంటాం. సో, దాన్ని వర్క్ డూప్లికేట్ చేయాలి. సో, న్యూ జాయినింగ్స్ అయితే వాళ్ళకి 8% బెనిఫిట్ చెప్పాలండి. 8% అయితే 12, 12 అయితే 16. సో, ఈ విధంగా బెనిఫిట్స్ అనేవి చెప్పాలి. రోజు 3 ప్లాన్‌లు రిపీట్‌గా చెప్పాలి. లేదా 3 హోమ్ మీటింగ్‌లనేవి చేయాలి. మన టీమ్‌తో ప్లాన్ చెప్పించాలి. హోమ్ మీటింగ్‌లు చేయించాలి. టీమ్‌ని పెంచుకుంటే బిజినెస్ జరుగుతుంది. సో, ఎప్పుడైతే బిజినెస్ జరిగిందో అప్పుడు మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. మనం గ్రో అవ్వాలంటే మన టీమ్ బిల్డింగ్ అనేది చేసుకోవాలండి. మన టీమ్‌తో పాటు మనం మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. సో, మీటింగ్‌లో ఎంతమందిని కూర్చోబెడితే అంత సక్సెస్ అనేది మనం అవుతాం. మనం చేయడంతో పాటు మన టీమ్‌తో పని చేయించాలండి. మీ టీమ్‌లో 6గురితో పనిచేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. అప్పుడు మీకు కూడా డబ్బులొస్తాయి. అది నెట్వర్క్ మార్కెటింగ్‌లో సిద్ధాంతం. మన టీమ్ డెప్త్‌లో ఎంత టీమ్ పెరిగితే ఇన్‌కమ్ అంత పెరుగుతుంది. చెక్ పవర్ అనేది అంత బాగుంటుంది. సో, టీమ్ వచ్చిన తర్వాత మనం చేయవలసిన నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఫాలో అప్.
కస్టమర్ ఫాలో అప్. సో మన మెంబర్స్ని ఫాలో అప్ చేయాలి. చేస్తే అప్పుడు టీం వర్క్ అనేది చేయాలండి. టీం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టీంని మనం ఫాలో అప్ చేయాలి. సో టీంలో ఫర్ సపోజ్ 20 మంది ఉంటే 20 మందిని ఫాలో అప్ చేయాలండి. సో వారికి కనీసం 20,000 నుంచి 30,000 వరకు ఇప్పించాలి మన జరిగిన బిజినెస్ని బట్టి. సో మన టీంని ఈవెంట్స్కి తీసుకువెళ్ళాలి. మనం ఈవెంట్స్ అయినా చేయాలి, లేదా ఈవెంట్స్కి మన టీం తీసుకెళ్ళాలి. కస్టమర్తో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ న్యూ జాయినింగ్ అయితే సార్ మేడం ప్రొడక్ట్స్ వాడుతున్నారా లేదా అని అడగాలండి. జాయిన్ అయిన 1 వారం 2 వారాల తర్వాత ప్రొడక్ట్స్ రిజల్ట్స్ అడగాలి. అంతేగాని జాయిన్ అయిన 1 డేలోనే మనం ప్రొడక్ట్స్ ఎలా ఉందని మనం అడగకూడదండి. ప్రొడక్ట్ ఫీలింగ్ తెలిసిన వారికి షేర్ చేయమని మనం చెప్పాలి వాళ్ళకి. సో మెయిన్ ఈ ఫాలోఅప్లో మనం అప్లైన్ మరియు డౌన్లైన్తో టచ్లో ఉండాలండి. రిలేషన్షిప్ని బాండింగ్లో ఉంచాలి. సో లైఫ్ లైన్ అప్లైన్కి ఫోన్ చేస్తే సో లైఫ్ లైన్ డెవలప్ అవుతారండి. సో యాక్టివ్ అప్లైన్కి మనం ఫోన్ చేయాలి. సో అదే మన అప్లైన్ మనకు ఫోన్ చేస్తే అది మనకు డెవలప్మెంట్ అనేది ఉండదండి. సో మన లైఫ్ లైన్ అప్లైన్కి ఫోన్ చేస్తే తర్వాత మన టీం మనకు ఫోన్ చేస్తారు. మనం యాజ్ ఏ లైఫ్ లైన్గా డౌన్లైన్గా అప్లైన్కి ఫోన్ చేస్తే మన టీం మన డౌన్లైన్ మనకు ఫోన్ చేస్తారండి. సో ఈరోజు మీరు చేసే పని రేపు మీ టీం చేస్తుంది. మీరు మీ అప్లైన్కి ఫోన్ చేస్తే మీ టీం మీకు ఫోన్ చేస్తుందండి. సో అప్లైన్ చెప్పింది వినండి. సో ఎప్పుడైతే అప్లైన్ చెప్పింది వింటామో, విని ఆచరిస్తామో వారే మిలియనియర్స్ అవుతాం. సో ఇక్కడ మనకి వెస్టేజ్ అనేది ఎందుకు చేయాలి అనేది 80%. దీని మీదే మన డ్రీమ్స్, డిజైర్ మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలా చేయాలనేది 20% మీద ఉంటుందండి. మనకి వెస్టేజ్ అనేది కెరీర్ సెటిల్మెంట్ బిజినెస్. జీవితంలో ఏ పనులు చేసినా ప్రతి సంవత్సరం మనం ఫారెన్ ట్రిప్కి వెళ్ళలేము. ఏ పనులు చేసినా ప్రతి సంవత్సరం మన ఆదాయం పెంచుకునే అవకాశం అనేది లేదు. లక్షలు చూసే అవకాశం అనేది లేదు. ఏ పనులు చేసినా మనకి, మన ఫ్యామిలీకి, మన పిల్లలకి 3 తరాలకి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం లేదు. కానీ ఇవన్నీ వెస్టేజ్‌లో సాధ్యపడతాయి. సో అందువల్ల వెస్టేజ్‌ని అందరూ నమ్మండి. వెస్టేజ్‌ని చేయండి. సో థ్యాంక్ యూ. సూపర్ సార్ భూపతి గారు. భూపతి సార్ సార్ సూపర్ బాగుంది. 7 స్టెప్స్ అనేవి చాలా నీట్గా చెప్పారు. వివరించి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్లైన్కి డౌన్లైన్కి, అలాగే మన హౌ టు అప్రోచ్ ఎలా చేయాలి, ఓ మీటింగ్ చాలా 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 బాగా చేశారు సార్. అదే ఇందులో ఏం కాదు సార్, మీరు చెప్పిందే మన అప్లైన్ దగ్గర ఏదైతే నేర్చుకున్నామో డౌన్లైన్కి ఫార్వర్డ్ చేసేయడమే అంతే. ఆ డౌన్లైన్ ఏదైతే ఎగ్జామ్ అవుతే చూడకుండా రాస్తే పాస్ అవుతారు. మన దాంట్లో ఏం చేయాలండి, చూసి కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అంతేనండి. చాలా ఈజీ సార్. మీరు చాలా నీట్గా చెప్పారు. క్షుణ్ణంగా 7 స్టెప్స్ అనేవి ఇంత నీట్గా వర్ణించారు. చాలా 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 బాగున్నాయి. డౌన్లైన్స్ అందరూ కూడా ఇన్న వాళ్ళందరూ కూడా, మీరు కూడా రేపు పొద్దున్న జూమ్ మీకు తెలిసింది, మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఎలాగైతే ఫీల్డ్లోకి వచ్చారో వెస్టేజ్ ఫీల్డ్లోకి, మీ యొక్క టెస్ట్ మనీతో, మీరు ప్రోడక్ట్ చెప్పమంటలే, మీ టెస్ట్ మనీతో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క లీడరు, ఈ జూమ్లో జాయిన్ అయినటువంటి ప్రతి లీడరు ఏం చేస్తారంటే, మీ డౌన్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జూమ్ని షేర్ చేయండి, జూమ్ లింక్ షేర్ చేయండి, జూమ్లోకి రండి అని చెప్పండి. రోజుకి ఒక లీడర్, అదే 2 రోజులకు ఒక లీడర్ అన్నా మనం ప్లాన్ చేస్తున్నాం. మానకుండా ఏదో ఒక 8% కూడా మాట్లాడాలి. పాస్ట్ అట్ 8% అయిన లీడర్స్ కూడా మన జూమ్లోకి వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా పాస్ట్ అట్ 8% అయ్యారు అనేది కూడా మనం రేపు నుంచి జూమ్లోకి మనం ప్రతి ఒక్కరు జూమ్కి అటెండ్ అవ్వాలి. దాంతోపాటు లెర్నింగ్ అనేది ఫస్ట్ నుంచి నేర్చుకుంటే మన టీం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా మన డౌన్లైన్కి నేర్పించగలుగుతాం. ముందు మనం నేర్చుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు జూమ్ చేయడానికి రెడీగా ఉండండి. మీ యొక్క టెస్ట్ మనీలతో జూమ్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ, కొత్త వాళ్ళకి మాత్రం మెయిన్ ప్రిఫరెన్స్, మీ టీం డౌన్లైన్కి అందరికి కూడా జూమ్ ఉంది అని అందరికీ ఇంటిమేషన్ ఇవ్వండి.
జూమ్ ఉందని ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా అనేక మంది, మినిమం 50 మంది రావాలి. మనకి టీం ఈ రోజు గ్రూప్ లో 500 మెంబర్స్ ఉన్నారు. వెస్టేజ్ గెలాక్సీ టీం ప్రత్యేకంగా 500 మెంబర్స్ లో వచ్చిందంతండి 17, ఓన్లీ 17 వచ్చారు. కనీసం 50 మెంబర్స్ కూడా లేరు. అంటే మనం ఎవరికి ఫార్వర్డ్ చేసాము, కనీసం ఎవరికి చెప్పాము, ఒక్కొక్కరికి 3-4 చెప్పినా కనీసం ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు 50 దాటిపోతారు. ఒక్కొక్క లీడర్ 2-3 చెప్పినా. కానీ కొంతమంది చెప్పటం లేదు. డౌన్లైన్ ఫార్వర్డ్ చేయండి, డౌన్లైన్ చెప్పండి, జూమ్కి అటెండ్ అవ్వండి అని కాల్ చేయండి. ఇప్పుడేం తెల్లవారు కాదు కదా, 9 to ఒక హాఫ్ అన్ అవర్ చెప్పారు, 9:30. ఒక హాఫ్ అన్ అవర్లో జూమ్కి రాలేరా? ఒక్క నిమిషం వినండి అని మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనం చెప్పామో లేదా అనేది మీరు గమనించండి. నెక్స్ట్ జూమ్ వచ్చేటప్పటికి 8%, 12%, 16% కూడా మనకి జూమ్ చేయాలి ఖచ్చితంగా. డౌన్లైన్, మీ డౌన్లైన్ సక్సెస్ అవ్వాలంటే మీరు మాట్లాడితేనే మీ డౌన్లైన్ సక్సెస్ అవుతారు. అంతేగాని సార్ మాట్లాడుతున్నారు మేము వింటున్నాం అంటే ఇన్నేవాళ్ళగా ఉంటాం. ఇన్నేవాళ్ళగా కాదు, మనం తయారు చేసే వాళ్ళగా ఉండాలి. ఓకేనండి. అందరూ కూడా మరి చక్కగా భూపతి గారు వండర్ఫుల్ సార్, సూపర్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. అంటే వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ లోకి మనం ఎందుకు వస్తున్నాం, వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అంటే స్పైర్లోనో గురించి చాలా క్లారిటీగా చెప్పేశారు. అంటే ప్రతి ప్రొడక్ట్ గురించి మనం ఎప్పుడైతే నాలెడ్జ్ తీసుకోగలిగామో అప్పుడే అన్నది డైరెక్ట్ సెల్లింగ్ అన్నది కరెక్ట్ గా చేయగలుగుతుంది సార్. డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల 3 తరాల సెక్యూరిటీ ఉందని చెప్పారు. తర్వాత 7 steps చాలా క్లారిటీగా చెప్పారు సార్. అంటే క్షుణ్ణంగా, అంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎలా చేస్తే కరెక్ట్ గా ఈ 7 steps ఎవరైతే నీట్ గా ఫాలో అవుతారో వాళ్ళ సక్సెస్ ఈజీగా వస్తుందని చాలా క్లారిటీగా ఎగ్జిన్ చేస్తారు. సూపర్ సార్, వండర్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. భూపతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారండి. పిల్లల గురించి కానీ స్టెప్స్ గురించి కానీ చాలా బాగా వివరించారు. ఇలాగే డౌన్లైన్స్ కూడా మనం మాట్లాడిన టాపిక్ ని కూడా చక్కగా అర్థం చేసుకొని ఇప్పుడు జూమ్ కి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకోవటంలో మంచి మంచి మనం అప్లైన్ గా ఉంటున్నామంటే వాళ్ళ డౌన్లైన్స్ మీద సక్సెస్ అవ్వాలని మనం కోరుకోవాలి. ఆ సక్సెస్ లో ముఖ్య పాత్ర మందే అవ్వాలి. ఎందుకంటే ముఖ్య పాత్ర మంది అవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన 7 points కూడా వాళ్ళందరూ కూడా వినాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నట్టు మీటింగ్ అటెండ్ అయితేనేనండి. మీటింగ్ అటెండ్ కాకపోతే ఎవరికి ఏ నాలెడ్జ్ రాదండి. కానీ మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా చక్కగా వివరించి చెప్పారు, చాలా బాగుందండి. వెళ్ళండి సార్, సూపర్ అండి, గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చంద్రశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శివశంకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శివశంకర్ సార్. సార్ రాజేష్ కుమార్ గారు కూడా ఇవ్వండి అన్మ్యూట్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ రాజేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్ మాది
అరకు సార్, ఎస్ సార్. అరకు వెళ్ళి సార్ మాది. అవును సార్. అదే సార్ ఇందాకలా చాలా బాగానే ప్లాన్ చెప్పారు సార్. అయితే చాలా బాగానే నాకైతే నచ్చింది సార్. మేము ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో సార్. అయితే సార్ చెప్పింది బాగానే మన ప్రోత్సాహంగా ప్లాన్స్ గురించి బాగానే వివరించి చెప్పారు సార్. దాన్ని బట్టి ఇంకనూ ముందుకెళ్ళడానికి చాలా ప్రోత్సాహకరంగా చెప్పడం జరిగింది సార్. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును సార్. మళ్ళీ అంటే మనలో టీం వర్క్ చేసేటప్పుడు మనం జాయిన్ చేసే వరకు వన్ డే వదిలిపెట్టడం వాళ్ళకి కొంటున్నారు అనేది అంతవరకు, కానీ మళ్ళీ మనం మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళకి తీసుకురావడం చాలా యూస్ఫుల్ గా ఉంటుందని మళ్ళీ చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. తర్వాత తెలుగుతోనే స్క్రీన్ లోనే అలా పెట్టి ఇంకా వివరించి చెప్పడం చాలా నాకు ముందుకు ఇంకా వెళ్ళాలి, సక్సెస్ఫుల్ గా ఇలాంటివి జరుగుతుంది అని ఒక లాస్ట్ నా నమ్మకం ఉండాలి అని చెప్పారు కదా సార్. ఎస్ సార్. అదే మనలో కంపల్సరీ మనం నమ్మాలి. వేస్టేజ్ గురించి నమ్మినట్లయితే తప్పకుండా మన యొక్క గోల్ చేరుతాము, మనం ముందుకు వెళ్తాము అనేది చెప్పారు సార్. చాలా సంతోషంగా అనిపించింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మేడం మేలా కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, గోపల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. 7 స్టెప్ కూడా చాలా సూపర్ చెప్పారు సార్. అదే కాకుండా పిక్చరైజ్ ప్రొడక్ట్ కోసం కూడా సార్ మీరు ఎప్పుడు చెప్పినా సరే ముందు సార్ జూమ్ చెప్పినప్పుడు కూడా చాలా బాగా చెప్పారు సార్, అర్థమయ్యేలాగా. ఇప్పుడు కూడా బాగా చెప్పారు సార్. అప్లైన్ పట్టుకుని మనం వెళ్తూనే మనం కూడా డౌన్ లైన్ కూడా చెప్పాలన్నారు సార్. చాలా సూపర్ గా చెప్పారు సార్ మాకైతేనే. మీరు చెప్పినప్పుడల్లా బాగా నేను జూమ్ ముందు యాడ్ అయి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. విషయాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.